అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. నా ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. ట్రైన్ వచ్చేసి నేను చెన్నైలో ఉన్నాను. సో ఈరోజు నేను ఏం చేస్తానంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి చెన్నైలో. సో వాటి కోసం నేను మెట్రో అయితే తీసుకుంటున్నాను ఈరోజు డే పాసు. అలాగే నేను ఒక మాల్కి వెళ్ళి సినిమా చూద్దాం అనుకుంటున్నాను ఈరోజు శనివారం కాబట్టి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి ఒక దగ్గర ఇంకా కోయంబేడు అటువైపు అయితే వెళ్దాం అనుకుంటున్నాను. నెక్సెస్ మాల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఆ మాల్కి అయితే వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం అటువైపు వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో చెన్నై. మీకు ఆ సైడ్ వచ్చేసి మీకు చెన్నై చూపించలేదు కదా, సో దానికోసం అయితే ఈరోజు వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి గిండి రైల్వే స్టేషన్. దీని పక్కన మనకి మెట్రో అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం టికెట్ తీసుకోవాలి. డే పాస్ అయితే తీసుకుంటున్నాము. మనకి చెన్నై మెట్రోలో డే పాస్ అయితే ఇవ్వడం లేదు. సో నేనైతే టికెట్ తీసుకున్నాను. గిండి నుంచి వెళ్ళేసి 30 రూపాయలు ఛార్జ్ చేశారా. అదే మనం ఆన్లైన్లో తీసుకుంటే జస్ట్ 24 రూపీస్ మాత్రమే. సో ఎవరన్నా నాలాగ మోసపోమాకండి డబ్బులు. సో ఆన్లైన్లో తీసుకోండి. వాట్సాప్లో CMRLకి మెసేజ్ పెడితే వాళ్ళు మన టికెట్స్ అయితే బుక్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. సో ఇలాగ మనం ఈజీగా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మెయిన్ ఆఫీస్ ఏమి చెన్నైకి. సో మనం ఇలా ముందర వెళ్తే నాకు ఇక్కడ కొంచెం దగ్గరలో నాకు ఒక అప్లికేషన్ సెంటర్లో కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి ఒక దగ్గర. అదైతే మీకు చెప్పను ఏ ఇన్ఫర్మేషన్ కోసం నేను వచ్చానని. సో ఇక్కడే మనకి SBI బ్రాంచ్ కూడా చాలా ఓల్డ్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది ఆ బిల్డింగ్ కూడా. సో ఇదంతా ఏంటంటే ఆఫీస్ ఏరియా లాగా ఉన్నాయి. మెయిన్ పెద్ద పెద్ద ఆఫీస్ లాగా ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఏదో మాల్ ఏదో ఉన్నట్టుంది. ఈ ఏరియా ఏంటంటే చెన్నైలో చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ కూడా ఉన్నాయి. మేబీ ఇది ఏదో బ్యాంకులకు సంబంధించిన ఏరియా లాగా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు ఈ బిల్డింగ్లు అయితే చాలా ఓల్డ్గా ఉన్నాయి. ఇక్కడ నేనైతే ఈ ఏరియాకి ఎప్పుడు రాలేదు. సో ఈ ఏరియాని ఏమంటారంటే రోయాపేట ఏదో చెప్పారు. రోయాపేట 1 కిలోమీటర్ ఉందండి ఇక్కడ నుంచి. మామూలుగా అందరు LIC అంటారు. నాకు ఈ ఏరియా గురించి అయితే తెలీదు. మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి మొత్తం మనకి చెన్నైలో. సో నేను పొద్దునుంచి అయితే ఏం ఫుడ్ అయితే తీసుకోలేదు. ఓన్లీ ఒక టీ కొంచెం చెరుకు రసం అయితే తాగాను. సో నాకు దగ్గరలో ఇక్కడ మెక్డోనల్డ్స్ ఉంటే వచ్చాను. ఇది చాలా తక్కువ కాస్ట్, బాగుంటుంది ఫుడ్ కూడా. సో ఒకసారి మెక్డోనల్డ్స్ అయితే ఈరోజు ట్రై చేద్దాం మళ్ళీ. ఇక్కడ మనకి చెన్నై పోలీస్ స్టేషన్ అయితే ఉంది. చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్లు అయితే కట్టారు. సో ఈరోజు వచ్చేసి నేను మెక్డోనల్డ్స్లో బెస్ట్ కాంబో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక బర్గరు, ఇంకా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక జ్యూసు, ఇంకొక వెజ్ పఫ్, ఇవి మొత్తం కలిపి నాకు మొత్తం ఒక 190 రూపాయలు అయ్యాయి. చాలా బాగుంటాయి. ఈరోజు ట్రై చేద్దాం. ఇప్పుడైతే మెక్డోనల్డ్స్ అయితే ఫుడ్ తిన్నాను. ఇక్కడే దగ్గరలో ఒక సినిమా థియేటర్ ఉంటే సత్యం సినిమాస్ అని, ఆ థియేటర్లో అయితే ఒక తెలుగు సినిమాకి అయితే వెళ్తున్నాను ఈరోజు. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు. సో ఇక్కడ రోడ్డు మీద పోతుంటే ఈ బిల్డింగ్ అయితే నాకు బాగా నచ్చింది. మొత్తం ఒక విమానం అయితే పెట్టారు. ఆ బిల్డింగ్ మొత్తానికి ఒక సిమెంట్తో తయారు చేశారు. మామూలుగా విమానం అయితే ఇచ్చారు దాన్ని. ఇదేదో ఒక ఇన్స్టిట్యూట్, అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ అంట. అందుకే వాళ్ళు మనకి విమానం బొమ్మ పెట్టారు. సో మీరు ఆ బిల్డింగ్ చూస్తున్నారా ఎలా కన్స్ట్రక్షన్ చేశారో. అది యునైటెడ్ ఇండియా అని ఉంది దాని పైన. ఇక్కడ మెట్రో కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతున్నట్టుంది. సో ఇప్పుడైతే మూవీ కూడా కంప్లీట్ చేశాను. మన తెలుగు మూవీ ఇక్కడ రాబిన్ హుడ్ అయితే ఆడుతుంది. మీకు ఆ థియేటర్ వచ్చేసి సత్యం సినిమాస్, PVR సత్యం సినిమాస్ అంటే చాలా ఫేమస్. సో అక్కడైతే ఈరోజు చూశాను. ఇంకా ఇక్కడి నుంచి నేనైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నాకు ఏదో చూడాలనిపిస్తుంది మళ్ళీ ఎయిర్పోర్ట్. సో నేను వచ్చేసి ఇప్పుడు 1000 లైట్స్ మెట్రో దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి వచ్చేసి నేను మెట్రో తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాను.
టికెట్ కూడా బుక్ చేశాను వాట్సాప్లో. 1 in 5 minutes. సో మన ట్రైన్ వచ్చేసి ఇంకొక 3-4 నిమిషాలు పడుతుంది. సో మనకి మెట్రోలో లేడీస్ కోచ్ కూడా ఉండిద్ది. ఫస్ట్ కోచ్ ఇక్కడ లేడీస్ కోచ్ అంట. ఇంకా 2 minutesలో మన ట్రైన్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి 1000 లైట్లు ఉన్నాను. అక్కడి నుంచి ఏజిడిఎంఎస్, గిండి, అలందూర్ మెట్రో, ఎయిర్పోర్ట్ మెట్రో. సో అక్కడి నుంచి నా పీజీకి వెళ్తాను. సో ఇప్పుడైతే మన ట్రైన్ టన్నెల్ నుంచి బయటకు వచ్చింది. మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రో చెన్నైలో చాలా వరకు ఉండుద్ది. ఈ రివర్ వచ్చేసి మనకు కనబడుతుంది వచ్చేసి అడియార్ రివర్. సో ఇప్పుడు వచ్చేసి మన ఎయిర్పోర్ట్కి వెళ్తామని చెప్పా కదా. సో నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ కాక వచ్చే స్టేషన్ అలందూరు, ఆ జంక్షను అది చాలా బాగుండిద్ది. ఆ స్టేషన్ అయితే మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఒక హోటల్ అనుకుంటా, తాజ్ ప్యాలెస్ లాగా ఉంది. సో మీకు అక్కడ కనపడుతుందా, అది ఏంటంటే గిండి రేస్ కోర్స్. సో అక్కడ హార్స్ రైడ్ అవన్నీ చేపిస్తాను. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి అలందూర్ మెట్రో. సో మనకి ఇక్కడ కనబడుతుంది వచ్చేసి మెట్రో ఫేజ్ 2 వర్క్స్. ఈ జంక్షన్ బాగుంటుంది, కత్తిపర ఫ్లైఓవర్ అని చాలా బాగుంటుంది, పెద్ద జంక్షన్ చెన్నైలో. సో మీకు అక్కడ కనపడుతున్న మెట్రో లైన్ వచ్చేసి గ్రీన్ లైన్. సో అది కోయంబేడు వెళ్తుంది ఆ మెట్రో తీసుకుంటే. చూడండి చాలా బాగుంది ఆ జంక్షన్. ఈ పార్క్ అయితే చాలా బాగుంది. మనకి చెన్నైలో ఇంత మంచి పార్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఈ మెట్రో పేరు వచ్చేసి మీనంబాగం మెట్రో. చూడండి ఇప్పుడే మనకు ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే ఫ్లై అవుతుంది. ఇది వచ్చేసి మొత్తం మీనంబాగము కొరియర్ అదంతా కార్గో ఏరియా. ఇప్పుడు ఒక మనకి బ్లూ డార్ట్ ఫ్లైట్ కూడా సరుకులు ఎక్కించుకుంటుంది. చెన్నై ఎయిర్పోర్ట్ మామూలుగా లేదు. సో ఇలాగ ఎయిర్పోర్ట్ పక్కనే ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మనం పూరి గుడిసెని అయితే చూసుకోవచ్చు. కొన్ని కోట్లు వేస్తుంది ఎయిర్పోర్ట్ పక్కనే ఇలా స్థలాలుంటే. వచ్చేసాం, ఇంకా ఎంత దూరం లేదు, మన ఎయిర్పోర్ట్ అయితే వచ్చాం. అదే మనకు కనపడుతుంది వచ్చేసి చెన్నై ఏటీసీ. సో మీకు ఏటీసీ గురించి తెలియకుంటే నన్ను అడగని నేను చెప్తాను. ఏటీసీ అంటే ఏం లేదు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. అక్కడనే మనకి విమానాలు అయితే ఎలాగా పంపించాలి అవన్నీ చెప్తుంటారు పైలట్లకి. వచ్చేసాం. ఇది వచ్చేసి D4 అంటే డొమెస్టిక్ టెర్మినల్ 4. ఇది సారీ 1. ఆ లాస్ట్ నుంచి D4 ఉండాలి, అది కూడా డొమెస్టిక్. మధ్యలో వచ్చేసి ఇంటర్నేషనల్. మనం ఎప్పుడు వెళ్తామో కొత్త కంట్రీకి ఈ ఎయిర్పోర్ట్ నుంచి. ఈ ఏరో హబ్లో కూడా KFC ఉంటుంది, KFC బాగానే ఉంటుంది. సో మనకి ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో కనపడుతుంది వచ్చేసి ఒక కొండ. దీన్ని అయితే మొత్తము కొంచెం తొలిచారు. అప్పుడు ఏం చేసేవారంటే పూర్వకాలము ఈ కొండ దగ్గరికి వెళ్ళి పైకి చూసేవారంట విమానాలని. మళ్ళీ అయితే నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. సో చూద్దాము ఒక ఫ్లైట్ అయినా ఫ్లై అయ్యేది, దానికోసం అయితే వచ్చాను ఈరోజు. సో మనకి పక్కనే PVR సినిమాస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా సమయం ఎక్కువ ఉందనుకో 3 to 4 hours మూవీ చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకి అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉన్నాయి. ముంబై, మైసూర్, హైదరాబాద్, కొచ్చి. సో ఇప్పుడు వచ్చేసి మనం ట్రావెలేటర్ మీద ట్రావెల్ చేస్తున్నాము. చాలా ఫాస్ట్గా అయితే వెళ్తాము. సో పైకి ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ.
ఏ శ్రీలంక ఎయిర్లైన్స్ ఉంది, ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా. ఎక్కడికి వెళ్తున్నాయి? కొలంబో, శ్రీలంక, కువైట్, దుబాయ్. కొలంబోకే 2 ఉన్నాయి కదా ఫ్లైట్లు. అబుదాబి, దుబాయ్ ఎక్కువ అవే వెళ్తున్నాయి. కువైట్ సైడ్ గల్ఫ్ కంట్రీస్కి అయితే వెళ్తున్నాయి. సో ఎవరన్నా ఇక్కడ ఫ్లైట్ అవన్నీ చూడాలంటే ఇక్కడ మన దగ్గరలో పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ నుంచి అయితే చాలా బాగా కనపడతాయి. సో అక్కడికి వెళ్ళి మనం చూద్దాం ఏదన్నా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటివి. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఫ్లైట్ అయితే, ఇండిగో ఫ్లైట్ అయితే వస్తుంది ఢిల్లీ నుంచి చెన్నైకి. సో ఇప్పుడైతే ల్యాండ్ అయ్యింది. ఇంకా టచ్ డౌన్ చూడొచ్చు ఇక్కడ మీరు. రన్వే మీదకి వచ్చిందంటే వచ్చేసింది. అదిగో పొగలు అయితే వచ్చాయి ఆయన. సో ఇంకొక ఫ్లైట్ అయితే వస్తుంది. సో ఇది జైపూర్ నుంచి చెన్నైకి వస్తుందంట. ఫీట్ వచ్చేసి 975కి వచ్చింది. ఇప్పుడు తగ్గిపోతుంది. ఇది ఇందాక వచ్చిన ఫ్లైట్ అని ఎడకొస్తుంది. ఇది పెద్ద పొగలు వచ్చేసినాయి. అంత సౌండ్ చేయాలరా నువ్వు వచ్చినావని? మా ఇండియా నువ్వు సౌండ్ చేస్తే ఇక్కడ ఎవరికి ఉపయోగం? సో ఇప్పుడు వచ్చేసి నేను కింది నుంచి తాంబరం బుక్ చేశాను. దీనికి దగ్గర ఉన్న స్టేషన్ వచ్చేసి త్రిశూలము ఎయిర్పోర్ట్కి. కానీ నాకు ఆ స్పెల్లింగ్ ఎందుకో రావట్లేదు. అది క్లారిటీగా స్టేషన్ కూడా చూపించట్లేదు. సో ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయ్యి స్టేషన్కి వెళ్ళాలి. పక్కనే మనకి ఇండియన్ రైల్వే ఉంటుంది, అదే కదా సబర్బన్ స్టేషను. అక్కడి నుంచి నేను తాంబరం వెళ్తున్నాను. మనం వచ్చేసి చెన్నై లోకల్ ట్రైన్ అయిన త్రిశూలంకి వచ్చాము. ఇక్కడికి 2వ ప్లాట్ఫామ్ మీదకి మనకి లోకల్ ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా దానికోసం వెయిటింగ్. ఇప్పుడే నేను వెరీ మై యాప్లో కూడా చెక్ చేశాను. దీనేమో అడ్రస్ ఏం లేదు. 5:12కి వస్తుందని చెప్పాడు ఈ త్రిశూలంకి. మీనంబాకం, పల్లవరం. నో. ఓ ఇది రాంగ్ రూట్ అయితే. వచ్చేస్తుంది మన ట్రైను. లక్ త్వరగా. వామ్మో ఇంతమంది ఉన్నారా నాయన. సీటే దొరకదు. ఏం కాదు, సీట్ లేకుండా నిలబడిపోయి. ఈ ట్రైన్ వచ్చేసి మనకి చెంగల్పట్టు వెళ్తుంది. సో మనకేంటంటే లేడీస్ కూడా సపరేట్ కోచ్ ఉంటుంది. ఏంట్రా బాగా ఇంతమంది ఎక్కారు. సో ఇప్పుడైతే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. బాబా ఇంతమంది ఉన్నారా నాయన. చోళనంట అది. యా ఊరికి పోతుందో మరి. చెన్నై ఎగ్మోర్. కాదు ఇదేదో ట్రైన్ చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ జనరల్. బాబా యాడిపోతా. ఈరోజు ఫ్రైడే కదా, అందుకే జనాలు బాగా వెళ్తున్నారు. వాళ్ళ ఊర్లకైతే ప్రయాణం అవుతున్నారు అందరూ. మనకి ఈ తాంబరంలోనే తాంబరం స్టేషన్ ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక టెంపుల్ ఉంటుంది. ఏం టెంపుల్ మరి, ఇది అమ్మవారి టెంపులో లేకపోతే మురుగన్ టెంపులో. చాలా బిజీగా ఉంటుంది తాంబరం అనేది. సో మనకి అమరన్ సినిమాలో చూపించారు కదా మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ, ఇదే అది. సాయి పల్లవి ఇక్కడే చదివినది, అందులో అలా చూపించారు. సో ఆ కాలేజ్ అయితే మీకు చూపిస్తాను. ఈ తాంబరంలో ఉంటుంది. ఆ అమరన్ వాళ్ళు కూడా తాంబరమే కదా ఆయన. అదే మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ. ఫైనల్గా మన డే అయితే ఇప్పుడు తెంచేస్తాము. ఒకటి వచ్చేసి సాంబారు, చట్నీ, వైట్ చట్నీ ఇచ్చారు. ఇంకా 2 మైసూర్ బజ్జీ, ఇంకా ఒక దోశ. చట్నీ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. మొత్తం నీళ్ళ చట్నీ. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. చెన్నైలో ఒక రోజు మీకు ఏమేమి చూడవలసిన ప్రదేశాలు,
ఎలా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే నేను ప్రయాణించిన ఈ జర్నీని అయితే మీకు చూపించాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.